ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండేపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? ముఖ్యంగా నాన్న మీనరాశి జలరాశిగా చెప్పుకోవచ్చు. మీనరాశిని కూడా ఇక్కడ మీనరాశి వారి తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళ మానసిక స్థితి మారుతూ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఇప్పుడు చేప చూడండి, భూమి మీద ఒకలాగా ఉంటుంది, నీళ్ళలో ఒకలాగా ఉంటుంది. స్థానబలం లేకపోతే కష్టం వీళ్ళకి. ముఖ్యంగా అందులోనూ ఎవరో ఒకటి సపోర్ట్ తీసుకొనే మాట్లాడుతుంటారు. వీళ్ళు సొంతగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది, కానీ పక్క ఇంకొకళ్ళ సపోర్ట్ మాత్రం ఉంటే ఇంకాస్త దృఢంగా చేయడానికి ముందు వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అందులోనూ వీళ్ళ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. ఏదో మనం పైన ఆలోచించి ఈ పని చేద్దాం అనుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇన్డెప్త్ ఉంటుంది. డీప్గా ఆలోచించి ఈ పని చెయ్యాలా వద్దా అనేటువంటిది సగం వెళ్ళిన తర్వాత ఆలోచించరు. స్టార్టింగ్లోనే ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు తప్పనిసరిగా మీనరాశి వారికి ఉంటాయి. ఇక మీనరాశి వారికి జూన్ నెలలో చూసుకుంటే చాలామంది కూడా ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాల శని అని చెప్పి బాధపడుతున్నారు. నిజంగా ఇప్పుడు మనం చెప్పబోయే మాట వింటే ఎగిరి గంతు వేయడం అనేది తప్పనిసరి. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో అనుకూలత ఉన్నంత మరల కన్యారాశి, ఇందాక చెప్పాను నేను, కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది, సింహరాశి వారికి అనుకూలంగా ఉందని. వీళ్ళిద్దరిది కలిపి ఎంత అనుకూలత ఉంటుందో అంత అనుకూలత మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో తప్పనిసరిగా కలుగుతుంది. డబుల్ అదృష్టం అంటారు. డబల్ కాదు, త్రిబుల్. 2 రాశులు కలిపి 2 ఈ రాశితో కూడా ఉంటుంది కదా, కాబట్టి త్రిబుల్ అని చెప్తాను నేను. వీళ్ళ పని ఏదైనా సరే ఒకసారి చేస్తే, భాషాగారి లెక్కనే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, ఒక పని చేస్తే 100 రకాల ఫలితాన్ని చవి చూసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేస్తాం, దాని ద్వారా ఒక మార్గం ద్వారానే డబ్బు వస్తుందని మనం ఆలోచిస్తాం కదా, కానీ ఇది ఇక్కడ ఇంకో చోట ఎక్కడో కనెక్ట్ అయ్యి తద్వారా వీళ్ళకి ఇంకో మార్గం నుంచి కూడా డబ్బులు వచ్చేటువంటి, ఆదాయం వచ్చేటువంటి పనులు వీళ్ళ చెంత చేరతాయి. వీళ్ళు అలాంటి పనులు ప్రారంభిస్తారు, సంపూర్ణం చేస్తారు. ఆర్థికంగా ఎక్కడా లోటు లేదు. ఇదే విధంగా 1-2 సంవత్సరాలు ఉంటే చాలు మొత్తం ప్రపంచాన్ని దున్నేయచ్చు అనుకునేంత ఆనందంగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో కనపడుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు లేవు. గౌరవ మర్యాదలు ఇనుముడింపజేస్తారు, ఇంకా పెరుగుతాయి. మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్ద వాళ్ళ అంటే మనకి సంబంధం లేదు ఈ సర్కిల్, మన సర్కిల్ వేరు, మన చిన్న సర్కిల్, అదేదో పెద్ద సర్కిల్. ఆ సర్కిల్ జనాలతో మనం సహవాసం చేస్తామా, వాళ్ళ పేరు మన నోట్లోంచి అనుకోవడం తప్పితే వాళ్ళని చూస్తామా లేదా అనుకునేటువంటి స్థాయి మనుషులు, గొప్ప స్థాయి మనుషులు కూడా వీళ్ళకి పరిచయం అయ్యి వీళ్ళ స్నేహాన్ని కోరుకునేటువంటి పరిస్థితుల్లో అవతల ఉండేటువంటి స్థాయి వాళ్ళు ఉంటారు. అంత గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో కుటుంబ గౌరవం, ఇంట్లో కుటుంబ ఆనందం, పిల్లలు, పెద్దలు, ఆరోగ్యాలు అన్ని సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది. శుభకార్యాలు తప్పనిసరిగా వీళ్ళు అనుకుంటే వివాహాది శుభకార్యాలు, అంటే ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా పీట వేసి అరుగు వేసి మండపం వేసి చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? కొత్తగా స్థలం కొనుక్కోవాలి, లేదంటే కొంతమంది భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజంగా చెప్పాలి అంటే అలాంటి వివాదాల్లో ఉన్నటువంటివి కూడా వీళ్ళకి సానుకూలంగా మారి వీళ్ళ భూమి వీళ్ళకి వస్తాయి నాన్న. అలాగే కొత్తగా భూమి అనుకునేటువంటి వాళ్ళకు కూడా భూమి కొనడానికి కావాల్సిన వనరులు సమకూరుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఎవరో మా స్థలాన్ని ఎవరో కబ్జా చేశారు, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, మేము నష్టపోతున్నాం, ఇలాంటి పరిస్థితి నుంచి కూడా బయటపడి సంతోషకరంగా వీళ్ళ ఆస్తి మరలా వీళ్ళకి పునరాగమనం జరగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇక కొత్తగా అవకాశాల పరంగా, గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది గురుగారు ఈ నెల? వీళ్ళు చేసే పని 10% అయితే వీళ్ళ గుర్తింపు 110% ఉంటుంది మీనరాశి వాళ్ళకి. అంటే చేస్తున్న దానికి వీళ్ళకు ఉండేటువంటి గుర్తింపుకి సంబంధం లేదు, అంత గొప్ప ఖ్యాతి పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అంటే వీళ్ళు చేసే పని కూడాను నలుగురిలోకి బాగా ఎక్స్పోజ్ అవుతుంది, జనాల్లోకి వెళ్తుంది.
తద్వారా ఏమవుతుందంటే ఒకళ్ళ నోట్లోంచి ఒకళ్ళకి మౌత్ పబ్లిసిటీతో వీళ్ళ పేరు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి, మంచి గుర్తింపు వస్తుంది, మంచి మన్నన చేకూరుతుంది. అలాగే ఇంట్లో పిల్లల పరంగా కూడా భార్య పరంగా కూడాను చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇన్ని రోజులు చీవాట్లు పెట్టుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, పిల్లల మాట వింటలేదు, మూర్ఖత్వంగా ఉన్నారు, మొండితనంగా ఉన్నారు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రుల మాట వినడం, భార్యాభర్తల అన్యోన్యత పెరగడం, ఇవంతా కూడా సంతోషకరంగా మీనరాశి వారికి ఇంకెప్పుడు చూడనంత ఆనందాన్ని జూన్ నెలలో తప్పనిసరిగా చూడవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు, కిరాణా స్టోర్స్ కావచ్చు, ఇట్లాంటి సూపర్ మార్కెట్లు, ఫుడ్ బిజినెస్, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఆర్థికంగా కొత్త ఒక చిన్న హోటల్ పెట్టారు నాన్న, ఈ హోటల్ పేరుతో ఇంకో బ్రాంచ్ పెట్టేంత స్థాయి కూడా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా. అలాగే చిన్న షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి చేసుకునేటువంటి వాళ్ళు కూడా 100% మంచి సక్సెస్ఫుల్ రేటు 100% ఉంటుంది ఈ నెలలో అంతా కూడాను. అలాగే ముఖ్యంగా విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ యొక్క వాతావరణంలో వెళ్ళండి, సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుతారు. విదేశంలో మరలా ఇండియా రావాల్సిన పరిస్థితులు అక్కడే ఉండిపోయి మంచి సుస్థిరమైనటువంటి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనపడుతుంది. గురుగారు ఏళ్ళనాటి శని దశలో ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి మంచి పరిహారాలు ఉన్నా చెప్పండి గురుగారు. తప్పనిసరిగా నాన్న, ఎక్కడైనా సరే మీ నక్షత్రం రోజున కానీ, శనివారం రోజున కానీ, అమావాస్య రోజున కానీ ఈశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయించండి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి శివాలయంలో నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయరు, కానీ నిజంగా ఆ వ్యవహారం సంగతి తెలిసినటువంటి అర్చకుల వారు తప్పనిసరిగా చేస్తారు. అదేం దోషం కాదు, తప్పు కాదు, పాపం కాదు. నువ్వుల నూనెతో శివుడికి ఎవరైతే మిట్ట మధ్యాహ్న పూట అమావాస్య, శనివారాలు, మన జన్మ నక్షత్రం రోజున అభిషేకం చేస్తారో ఏళ్నాటి శని బాధ సంపూర్ణంగా నివృత్తి కలిగి శనీశ్వరుడు తప్పనిసరిగా శుభదృష్టితో మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఓవరాల్గా ఈ నెలలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.